ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 4 and verse 14. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. But whosoever drinketh of the water that I shall give him shall never thirst, but the water that I shall give him shall be in him a well of water springing up into everlasting life. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి దినాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. పిల్లరా, మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. మంచిది. ఈ లోకంలో చూస్తూ వచ్చినప్పుడు మనుషులు ఆయా రీతిలుగా పరుగుపెడుతున్నారు, ఎందుకంటే తృప్తి పొందాలని. ఈ విధముగా చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె జీవితంలో కూడా ఏమాత్రము తృప్తి లేదు, పరుగుపెడుతుంది. ఒక విధముగా చూస్తే ఆ యొక్క స్త్రీకి ఆ యొక్క సమాజంలో ఏమాత్రము విలువ లేదు, పరుగుపెడుతుంది. పిల్లరా, ఇలాంటి ఆమెను యేసు ప్రభువారు చూశారండి. ఆమె యొద్దకు వచ్చి అంటున్నారు, అమ్మా, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు అనుకుంది ఆమె. ఎందుకు కష్టము, ఎందుకు నష్టము, ఎందుకు ఇక్కడికి రావాలి, కాబట్టి ఈ నీళ్ళేయో తాగేస్తే ఇంకా దప్పిక రాదు కదా అనుకుంది. కానీ ఆమెకు తెలియదు ఆయన తన జీవితాన్ని మార్చే దేవుడని. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనము దప్పిక కొరకు ఆయా రీతిలుగా పరుగుపెడుతున్నామేమో. నిజమైనటువంటి దప్పిక తీర్చేవాడు యేసు ప్రభువారు. ఎందుకంటే ఆయన మన బాహ్య సంబంధమైనటువంటి స్వరూపాన్ని చూసేవాడు కాదు, కానీ అంతరంగ హృదయాన్ని చూసేవాడు. కాబట్టి అంతరంగ హృదయంలో నుంచి ఎప్పుడైతే మార్పు చెందుతామో ఆ నీటి ఊటలు ప్రవహింపజేస్తాడు ఆయన. ఆ యొక్క అంతరంగ హృదయంలో నీటి ఊటలు పిల్లరా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఈ విధముగా ఆత్మ ఫలములతో కూడినటువంటి జీవితాన్ని ఇస్తాడు. అబ్బా, ఎలాంటి గొప్ప జీవితం అండి. కాబట్టి ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు వచ్చింది ఆ యొక్క క్రిస్మస్ జరుపుకోవడమే కాదు, కానీ మన యొక్క అంతరంగ హృదయాన్ని మార్చి నూతన జీవితం ఇచ్చి ప్రియులారా మన జీవితాల్లో నిత్య సమాధానం ఇస్తారు. గొప్ప నిరీక్షణతో కూడినటువంటి జీవితమును మనం కలిగి ఉంటాం. అలాంటి కృపను ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. మీరు ఈ లోకంలోకి వచ్చింది నా బ్రతుకుని, మా బ్రతుకుని మార్చడానికి, పాపం చేతను శాపగ్రస్తమైన జీవితంలో చచ్చిపడిన మమ్మల్ని బ్రతికించడానికి మీరు వచ్చినారు. మీరు ఇచ్చే నీళ్లు త్రాగినప్పుడు ప్రభువా, ఓ అంతరంగ హృదయంలో నుంచి జీవజల ప్రవాహంలో ప్రవహింపచేస్తారు. అదే మా జీవితంలో ప్రభువా, ఎలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా గొప్ప నిరీక్షణతో కూడినటువంటి జీవితం కలిగి ఉంటాం. ఇలాంటి గొప్ప కృపను దయచేయమని మా ప్రియుల కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎండిపోయిన జీవితాలు, మూడబారిన జీవితాలని ప్రభువా బాగు చేసేది మీరే, జీవజల ప్రవాహంలో ప్రవహింపజేసేది మీరే. కాబట్టి మీ వైపు చూసి ఈ గొప్ప కృపను పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతకు అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి అపాయం నుంచి, కీడు నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in John 4:14, the Bible says, "But whoever drinks the water I give them will never thirst." In this verse, Jesus offers the Samaritan woman something far greater than physical water. He introduced her to the gift of living water, a spiritual and eternal satisfaction that only He can provide. While earthly sources of fulfillment fade and leave us searching for more, Christ alone meets the deepest needs of the human heart. Amen.